share and subscribe to Vishwasam.in. ఇది 2000 ఎన్నికల ముందు 2000 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,80,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. అప్పటిదాకా ఇస్తా ఉన్నా 0 వడ్డీ కూడా గోవిందా గోవిందా. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? 1 రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది అన్నా? ఏమైంది తమ్ముడు? గోవిందా గోవిందా. హైదరాబాదు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవిందా గోవిందా. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవిందా 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 గోవిందా. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా, విభజన హామీలు గోవిందా, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ను వదిలేశాడు. సింగపూర్కు మించి
రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవిందా గోవిందా. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. అది కూడా గోవిందా గోవిందా. మరి ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను. నమ్మచ్చాక నమ్మచ్చానా నమ్మచ్చా అమ్మా నమ్మచ్చానా రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 సూపర్ 6 అంటా ఉన్నాడు నమ్మచ్చా. సూపర్ 7 అంటా ఉన్నాడు నమ్మచ్చా. ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా. ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా. నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. Like, share and subscribe to Vishwasam.in.